ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో ఆయన పాద సముఖములు ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి చక్కటి శ్రేష్టమైన అవకాశం మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో బాలిబాగుసులై ప్రభువును స్తుతించి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరచి చూడండి. వేణు పక్ష చదివే మాటలు విని గ్రహించి వాక్య దినాలు పాలిబాగుసులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకునము. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన కొరకు దీవించునుగాక. తల ఉంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. నీ కృప, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆశ్చర్యకరమైన క్రియలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. సమస్య ఉన్నటువంటి మేళతో నింపుతున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. మన బలపరచమని, దీవెనతో నింపమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. ఈ యొక్క మాటలు మనం గమనిస్తే బహుశా అందరికీ తెలిసిన మాటలే, పరిచయమైన మాటలే. భక్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ హెచ్చరిస్తున్నటువంటి ఈ మాటలు మనం గమనించాలి. ఉదయకాల సమయంలో ప్రతి విశ్వాస జీవితంలో ఆత్మీయంగా జన్మించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆత్మీయంగా జన్మించడం అనేది క్షణములో జరిగిన ఎదుగుదల అనేది క్రమక్రమంగా కొనసాగుతుంటుంది. దేవుని కుమారుడిగా జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన ఎదుగుదలకు 30 సంవత్సరాలు తీసుకున్నాడు. వాక్యం చెప్తుంది, అప్పటి వరకు ఆయన తన బహిరంగ పరిచర్యను ఏమాత్రం కూడా ప్రారంభించలేదు. అది అనమాట కదా, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని రాశాడు లోకభక్తుడు. అంటే వివేకము, శారీరకము, ఆత్మీయము మరియు సాంఘిక సంబంధమైనటువంటి ఎదుగుదల. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాలుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 12 ఏళ్ల వయసులోనే చాలా సంగతులు ఆయన తెలుసుకుని ఉన్నాడు. ఆయన జ్ఞానము మతాధిపతుల్ని మరియు ప్రజలను కూడా అబ్బుడుపరిచింది. 12 ఏళ్ల వయసులో ఆయన మాట్లాడే మాటలు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. అత్యవసరతను గురించి అవగాహన అప్పటికే ప్రభువారికి ఉన్నప్పటికీ ఆయన వెంటనే పరిచర్యకు దూసుకుపోలేదు. కనిపెట్టాడు దేవుని ప్రణాళిక కొరకు. ఆయన తన చుట్టూ ఉన్నటువంటి అవసరత ఒత్తిడికి లొంగిపోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. వాటిని నిరాకరించాడు. సేవకు ముందు క్రీస్తు ప్రభువారు పొందినటువంటి ఈ సిద్ధపాటు ఈరోజు మనం మౌనంగా ఉపేక్షిస్తే అది మనకి అనార్థము, ప్రమాదం తీసుకొస్తాం. చూడండి, నూతనంగా సంఘములో చేర్చబడిన విశ్వాసిగా చేరిన వ్యక్తి నాయకుడు అవ్వడానికి తగదని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక చెప్పాడు. అంతేకాకుండా పరిచర్యకు చెందిన వ్యక్తి వచ్చిన వెంటనే అధికారంలోనికి హెచ్చించబడడానికి గర్వపడితే ఉప్పొంగిపోతాడని గర్వం వచ్చాట. అతని త్వరలో కుప్పకూలి తనకు అవమానం తెచ్చుకుంటాడంట. దేవుని పనికి కూడా ఆ గౌరవం తెచ్చిపెడతాడు. పౌలు దాన్ని ఏమన్నాడు తెలుసా? అపవాది పతనముతో సమానం అని చెప్పాడు. అంటే విశ్వాసులైనా లేక సేవకులైనా దేవుని పరిచర్య కొరకు వచ్చేటువంటి చాలామంది ఏం చేయకూడదంట, వచ్చిన వెంటనే హెచ్చించుకోకూడదు, గర్వపడకూడదు అని చెప్తా ఉన్నాడు. గమనించినప్పుడు దేవుని వాక్యంలో అదే తిమోతి పత్రికలు గమనిస్తే గృహ నిర్వాహ బాధ్యత సక్రమ నెరవేర్చడం గురించి 7వ వచనంలో ప్రజల చేత మనలో పొందడం గురించి అపోస్తలుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీటికి ఏమంటే కొన్ని విషయాలు రాత్రే నేర్చుకొని అభివృద్ధి చెందడానికి ఏమాత్రం కూడా వీలు పడదు. చాలా క్షుణ్ణంగా పరిచయం చేయాలి, వాటిని వెంటపడి వెతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, నేటి మన వేదికలు పరిణితి నొందని సేవకుల చేత హీనపరచబడుతూ ఉన్నాయి. పౌలు మారు మనసు పొందిన వెంటనే బోధన ఆరంభించని చెప్పి
వారు తాము చేయదాన్ని సమర్థించుకుంటూ ఉన్నారు. అపోస్తల కార్యక్రమంలో యోధా మత ప్రవిష్టుడు ఏమండి దమస్కు మార్గంలో క్రీస్తులో అనుభవం పొందడానికి ముందు ఎన్ని సంవత్సరాలు కఠినమైన తర్ఫీదు, అంతేకాకుండా ఉపదేశాలు పొందినాడో అనే విషయాన్ని వారు మర్చిపోతుంటారు. తన జీవితకాలం అంతా కూడా పౌలు తన వ్యక్తిగత ఎదుగుదలకు అంకితం అయిపోయాడు. శరచ్ఛేదనం కొరకు ఎదురు చూస్తూ కూడా అది అతని పుస్తకపు చుట్టాలు తెమ్మని అడిగాడు. చనిపోవడానికి ముందు కూడా తెమ్మని అడిగాడు. మనం ఎదుగుట మానేసినప్పుడు క్రిందకి దిగజారిపోం. తత్ఫలితంగా జీవితంలో నిస్తబ్దత, అంతేకాకుండా సేవలు ఎండిన స్థితి రాక తప్పదు. సృష్టికర్త అయినటువంటి సంతృప్తికరమైనటువంటి నిరాటంక ఎదుగుదల కొరకు ఆత్మీయ క్రమశిక్షణలో క్రమంగా ఉండడం మాత్రమే కాదు, కానీ దేవునిలో ఎదుగుటందుకు కూడా ఇతరులకు ఆ దేవుని తెలియజేయడానికి కూడా ఆసక్తి గల వారిగా కొనసాగాలి. మనం గొప్ప చూపించుకోవడానికి ఇక్కడ తగదని చెప్పి పౌలు భక్తులు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు గడిపిన ప్రతి దినము గడిచిన దినము కంటే శ్రేష్టమైనది ఉంటుంది. అందుకే అంటారు కదా, ఆయన 30 సంవత్సరాలు 3 సంవత్సరాల పరిచర్య కొరకు 30 సంవత్సరాలు ఎదురు చూశాడు, నేర్చుకున్నాడు, క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం చేయాల్సిన పని అదే. ఎదురు చూడాలి, కనిపెట్టాలి, ప్రభు మార్గం నడవడానికి, ఆయన సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి, సువార్త చేయడానికి అన్ని రకాలుగా సంసిద్ధం కలిగి అందుకే అడిగేసినప్పుడు తప్పకుండా దానిలో మంచి ఫలితాలు దేవుడు ఇస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించుకుంటారు. మనలో నమస్కారం మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు, మహోన్నతుడ మహాగణడానికి స్తుతులు చెల్లిస్తూ ఎదురైనా మనకు నూతన ఉదయ కాలంలో ఎక్కువ లేచాము. అది నీ కృప, నీ కాపుని బట్టి నడిపిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక మంది బిడ్డల మేలు కొరకు దీవిస్తున్నది కొందరు మరింత బలపరచమని, నీ కృపలో వదిలింపచేయమని, మరింతగా వారు ఆత్మీయ బలము చూపించు, నీ సేవకును బలపరచు, సమస్తమైనటువంటి మేళతో నింపి ఘనత మీరు పొందుకోండి. యేసయ్య నామములో ప్రార్థన సమర్పిస్తున్న తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.